హాయ్ స్టూడెంట్స్, దీని ముందు వీడియోలో మనం స్పెసిఫిక్ హీట్ S = Q/m డెల్టా T డెరివేషన్ నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం స్పెసిఫిక్ హీట్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్కి డిఫరెంట్గా ఎందుకు ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. ఇందులో మనం యాక్టివిటీ 5 ఒకసారి రీకాల్ చేసుకుందాం. దీంట్లో మనం బేకర్ని తీసుకుంటాం విత్ హాట్ వాటర్ అట్ 80 degrees Celsius. ఒక 2 టెస్ట్ ట్యూబ్స్ని తీసుకుంటాం. దాన్నేమో ఆయిల్ అట్ రూమ్ టెంపరేచర్తో ఫిల్ చేస్తాం, ఇంకో దాన్ని వాటర్ అట్ రూమ్ టెంపరేచర్తో ఫిల్ చేస్తాం. రెండిట్లో సేమ్ మాస్ తీసుకుంటాం. ఈ 2 టెస్ట్ ట్యూబ్స్ని ఈ వాటర్ అట్ 80 degrees Celsius దగ్గర పెడతాం. అంటే మనం దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, రెండుకి ఆయిల్కి వాటర్కి సేమ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ ఎనర్జీని మనం సప్లై చేస్తున్నాం. అప్పుడు ఈ థర్మామీటర్లో రీడింగ్ మనం అబ్జర్వ్ చేయాలి, అంటే రైజ్ ఇన్ ద టెంపరేచర్. ఇప్పుడు మనం థర్మామీటర్లో రీడింగ్ ప్రతి 3 minutesకి నోట్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఒకటి మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, టెంపరేచర్ రైజ్ ఇన్ ఆయిల్ వాటర్లో కంటే ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ రైజ్ ఇన్ ఆయిల్ ఈజ్ మోర్ దాన్ ద టెంపరేచర్ రైజ్ ఇన్ వాటర్. రెండిటికి ఒకే హీట్ ఎనర్జీ సప్లై చేసిన టెంపరేచర్ రైజ్ ఆయిల్లో ఎందుకు ఎక్కువ ఉంది అనే దాని రీజన్గా మనం ఏం చెప్పుకుంటామంటే స్పెసిఫిక్ హీట్ అనేది చెప్పుకుంటాం. చూడండి ఒకసారి ఇక్కడ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఆయిల్ 1670 Joule/kg/Kelvin. Joule/kg/Kelvin అనేది SI యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. అలాగే ఒకసారి వాటర్ చూడండి, ఇక్కడ 4180 Joule/kg/Kelvin. సో ఇక్కడ క్లియర్గా మనం చెప్పవచ్చు స్పెసిఫిక్ హీట్ ఆయిల్ తక్కువగా ఉంది, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎక్కువగా ఉంది. కానీ టెంపరేచర్ రైజ్ ఇన్ ఆయిల్ ఎక్కువ ఉంది, టెంపరేచర్ రైజ్ ఇన్ వాటర్ తక్కువ ఉంది. అంటే స్పెసిఫిక్ హీట్ పెరుగుతూ ఉంటే టెంపరేచర్ రైజ్ ఏమవుతుంది, తగ్గుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మనం డిఫరెంట్ సబ్స్టెన్సెస్ స్పెసిఫిక్ హీట్ తీసుకున్నాం. కాపర్ స్పెసిఫిక్ హీట్ తీసుకున్నాం. కాపర్ స్పెసిఫిక్ హీట్ ఎంత ఉంది, 399 Joule/kg/Kelvin. సో ఈ 3 సబ్స్టెన్స్లో కాపరు, అల్యూమినియం, వాటర్లో 3 తీసుకుంటే అన్నిటికంటే స్పెసిఫిక్ హీటు కాపర్కి తక్కువ ఉంది. నెక్స్ట్ ప్లేస్లో అల్యూమినియం రాయొచ్చు, SA అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ అల్యూమినియం. నెక్స్ట్ ప్లేస్లో వాటర్, అంటే అన్నిటికంటే స్పెసిఫిక్ హీట్ వాటర్కి ఎక్కువగా ఉంది, అన్నిటికంటే స్పెసిఫిక్ హీట్ కాపర్కి తక్కువగా ఉంది. ఇప్పుడు మనం టెంపరేచర్ రైజ్ కనుక చూసుకుంటే అన్నిటికంటే టెంపరేచర్ రైజ్ ఇన్ కాపరు ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్లో అల్యూమినియం వస్తుంది, ఆ నెక్స్ట్ ప్లేస్లో వాటర్ వస్తుంది. కాబట్టి దీన్ని బట్టి మనం క్లియర్గా ఏం చెప్తాము అంటే స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉంటే టెంపరేచర్ రైజ్ ఎక్కువగా ఉంటుంది, స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంటే టెంపరేచర్ రైజ్ తక్కువగా ఉంటుంది. సో ఇది నెక్స్ట్ దీన్ని ఇంకొక స్మాల్ యాక్టివిటీ నుంచి మనం క్లియర్గా నేర్చుకోవచ్చు. ఏంటంటే మన ఇంట్లో ఉండి ఒక వాటర్ తీసుకోండి, కప్ ఆఫ్ వాటర్ విత్ హాట్ వాటర్, కప్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకొని దీంట్లో 3 spoons కావాలి మనకు, మన ఇంట్లో ఉండేవి. ఏంటంటే ఒకటి ఐరన్ స్పూను, ఇంకొకటి సిల్వర్ స్పూను, ఇంకొకటి వుడెన్ స్పూను. 3 spoons we need to keep in this hot water. So by that what we can able to say, we are supplying the same heat energy to these 3 substances. Then leave for few minutes and note down their temperature. Means simply touch it and observe which is very hot, which is at high temperature. Very hot means which is at high temperature, which is at very low temperature, and which is at medium temperature. By that we can able to say the silver spoon is at very high temperature, and next place we can give it to first place for silver, next place to this iron, third place to this wooden. Wood will observe that it will be very cool if you compared with silver and the
ఐరన్. ఎందుకని ఆల్రెడీ మనకు తెలుసు, ఇట్ ఈజ్ ఏ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అని. సో దీన్ని బట్టి కూడా మనం క్లియర్గా చెప్పొచ్చు, ఒకే హీట్ అనేది సప్లై చేసిన టెంపరేచర్ రైజ్ అనేది సబ్స్టెన్సెస్లో డిఫరెంట్గా ఉంటుంది అని. సో ఇక్కడ చూడండి, అదే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం, టెంపరేచర్ రైజ్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. టెంపరేచర్ రైజ్ అనేది నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి హెన్స్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఈజ్ ఆల్సో డిపెండింగ్ అపాన్ ద నేచర్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ కూడా నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, స్పెసిఫిక్ హీట్ ఈజ్ హై, స్పెసిఫిక్ హీట్ ఈజ్ ఎక్కువ ఉంది, ఈజ్ హై. ద రేట్ ఆఫ్ టెంపరేచర్, ద రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ లో ఫర్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ సప్లై. ఇంతవరకు మనం చూసిన యాక్టివిటీస్ అన్నీ అంటే సేమ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ సప్లై చేస్తే కనుక స్పెసిఫిక్ హీట్ హై దేనికి ఉందో దాంట్లో టెంపరేచర్ రైజ్ లో ఉంటుంది, స్పెసిఫిక్ హీట్ లో దేనికి ఉందో దాంట్లో టెంపరేచర్ రైజ్ మోర్ ఉంటుంది. ఇదే నెక్స్ట్ ఇది మన టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఇచ్చాడు, వాటి స్పెసిఫిక్ హీట్ ఇచ్చాడు. ఇస్తే చూడండి, ఇక్కడ మనం 2 యూనిట్స్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకటి క్యాలరీ బై గ్రామ్ డిగ్రీ సెల్సియస్. క్యాలరీ బై గ్రామ్ డిగ్రీ సెల్సియస్ అనేది సిజిఎస్ యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్. అండ్ జౌల్ బై కేజీ కెల్విన్, ఇది ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. ఈ రెండింటిది అంటే ఒకటి సిజిఎస్ యూనిట్లో ఇచ్చాడు, ఇంకోటి ఎస్ఐ యూనిట్స్లో ఇచ్చాడు. అలాగే డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఇచ్చాడు. ఒకసారి మనం చూసుకుంటే లెడ్ ఇచ్చాడు, మెర్క్యూరీ ఇచ్చాడు, బ్రాజ్, నెక్స్ట్ జింక్, అలాగే ఐసు, వాటరు, సీ వాటర్ కూడా ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఐస్ ఇచ్చాడు, వాటర్ ఇచ్చాడు, సీ వాటర్ ఇచ్చాడు. మూడిట్లు డిఫరెంట్గా ఉన్నాయి. అన్నిటిని ఒకసారి మనం క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక అన్నిటికంటే స్పెసిఫిక్ హీట్ వాటర్కి ఎక్కువ ఉంది. చూడండి 1 ఉంది ఇక్కడైతే, అది ఏంటి 1 అనేది క్యాలరీ బై గ్రామ్ డిగ్రీ సెల్సియస్. అదే 4180 అనేది జౌల్ బై కేజీ కెల్విన్. తర్వాత అన్నిటికంటే తక్కువ లెడ్కి ఉంది. సో ఇలా స్పెసిఫిక్ హీట్స్ అనేది సబ్స్టెన్స్ చేంజ్ అవుతాయి. మనం ఇందాక తీసుకున్న అల్యూమినియం చూడండి 0.21 ఉంది. అదే ఐరన్ది చూడండి, ఐరన్ది 0.115 ఉంది. సో అలాగే గ్లాస్ది ఉంది. సో ఇలా డిఫరెంట్ సబ్స్టెన్సెస్ స్పెసిఫిక్ హీట్స్ ఇచ్చాడు. నెక్స్ట్ దీని మీద ఒక అప్లికేషన్ క్వశ్చన్ నేను ఇక్కడ ఉంది, ఒకసారి దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి ఏంటి ఇచ్చారంటే, ఇక్కడ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఈ టేబుల్స్ అనేవి మనకు అన్ని సబ్జెక్టులో ఇస్తున్నాడు, సోషల్లో, సైన్స్లో. సో ఇందులో కూడా ఒకసారి చూద్దాం. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్. మాస్ ఆఫ్ ది సబ్స్టెన్సెస్ అండ్ హీట్ సప్లైడ్ ఈజ్ కాన్స్టెంట్. మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ కాన్స్టెంట్ అంటే ఏంటి, ఎం కాన్స్టెంట్, నెక్స్ట్ హీట్ సప్లైడ్ క్యూ ఈజ్ కాన్స్టెంట్. అప్పుడు ఈ కింద క్వశ్చన్స్ ఇచ్చాడు, వాటిని ఆన్సర్ చేయమంటున్నాడు. చూడండి లెడ్ ఇచ్చాడు, ఇక్కడ లెడ్ ఇచ్చాడు, బ్రాస్ ఇచ్చాడు, ఐరన్ ఇచ్చాడు, కిరోసిన్ ఇచ్చాడు, వాటర్ ఇచ్చాడు, వాటి స్పెసిఫిక్ హీట్ ఇచ్చాడు. అలాగే యూనిట్స్ కూడా ఇచ్చాడు. ఏంటో ఒకసారి యూనిట్స్ చూసుకుంటే కదా కనుక క్యాలరీ బై గ్రామ్ డిగ్రీ సెల్సియస్ అంటే సిజిఎస్ యూనిట్స్లో ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ విచ్ మెటీరియల్ టెంపరేచర్ రైజ్ ఈజ్ మోర్ అన్నాడు. అంటే సేమ్ మాస్ ఉంది, సేమ్ హీట్ అనేది సప్లై చేస్తే కనుక ఈ అన్నిట్లో దేంట్లో టెంపరేచర్ రైజ్ ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం దేంట్లో టెంపరేచర్ రైజ్ ఎక్కువ ఉంటుంది, దేని స్పెసిఫిక్ హీట్ అయితే తక్కువ ఉంటుందో. చూడండి ఇంట్లో విచ్ ఇన్ దీస్ విచ్ హ్యాజ్ లో స్పెసిఫిక్ హీట్, lead specific heat is 0.031. So here the answer is lead. So what is the reason also we need to write. What is the reason? Because lead's specific heat is less than the remaining all. సో దట్ ఈస్ ద రీజన్. అంటే రెడ్ స్పెసిఫిక్ హీట్ అన్నిటికంటే తక్కువ ఉంది కాబట్టి దాంట్లో టెంపరేచర్ రైజ్ ఎక్కువ ఉంటుంది అన్నాడు. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఒకసారి చెక్ చేయండి. ఇన్ విచ్ మెటీరియల్ టెంపరేచర్ రైజ్ ఈజ్ లెస్ అన్నాడు. అన్నిటికంటే దేంట్లో టెంపరేచర్ రైజ్ తక్కువ ఉంటుంది అన్నాడు. అన్నిటికంటే స్పెసిఫిక్ హీట్ దేనికి ఉంది, వాటర్కి ఎక్కువ ఉంది. అన్నిటికంటే స్పెసిఫిక్ హీట్ వాటర్కి ఎక్కువ ఉంది కాబట్టి వాటర్లో టెంపరేచర్ రైజ్ తక్కువ ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా, స్పెసిఫిక్ హీట్ మోర్ అయితే టెంపరేచర్ రైజ్ తక్కువ, స్పెసిఫిక్ హీట్ లెస్ అయితే టెంపరేచర్ రైజ్ ఎక్కువ. అదే ఇక్కడ అప్లై చేసుకుని రాస్తాం. సో రీజన్ ఏం రాస్తాం మనం, టెంపరేచర్ రైజ్ ద వాటర్ స్పెసిఫిక్ హీట్ ఈజ్
మోర్ దాన్ ద రిమైనింగ్ ఆల్ సబ్స్టెన్సెస్ అని రాస్తాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఇన్ ఎస్ఐ సిస్టమ్ అని అడిగారు. స్పెసిఫిక్ యూనిట్ ఏంటి, స్పెసిఫిక్ హీట్కి యూనిట్స్ ఏంటి ఎస్ఐ సిస్టంలో అని అడిగాడు. దీనికి ఆన్సర్ ఏం రాస్తాం మనకి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ముందు టేబుల్లో. ఏంటి, జౌల్ బై కేజీ కెల్విన్. జౌల్ బై కేజీ కెల్విన్ ఈజ్ ద ఆన్సర్. సో దీస్ ఆర్ ద జౌల్ బై కేజీ కెల్విన్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. అలాగే ఫర్ విచ్ సబ్స్టెన్స్ వీ నీడ్ టు సప్లై మోర్ హీట్ ఎనర్జీ టు ఇంక్రీజ్ ఇట్స్ టెంపరేచర్ బై 10 degrees అమాంగ్ ద బ్రాస్ అండ్ ద కిరోసిన్ అన్నాడు. బ్రాస్లో కిరోసిన్ రెండింటిని తీసుకుంటే మనం టెంపరేచర్ రైజ్ ఎక్కువ చేయాలంటే దేనికి ఎక్కువ హీట్ ఎనర్జీ సప్లై చేయవలసి వస్తుంది అంటున్నాడు. బ్రాస్కి కిరోసిన్ అంటే దేనికి స్పెసిఫిక్ హీట్ ఎక్కువైతే దానికి ఎక్కువ హీట్ ఎనర్జీ సప్లై చేయాలి. సో దేనికి స్పెసిఫిక్ హీట్ ఎక్కువ ఒకసారి చూద్దాం. ఏంటంటే ఇచ్చాడు, బ్రాస్ ఇచ్చాడు. బ్రాస్ది ఎంత స్పెసిఫిక్ హీట్ 0.092 calorie by gram degrees Celsius. కిరోసిన్ ఎంత 0.115. సో కిరోసిన్ స్పెసిఫిక్ హీట్ ఎక్కువ కాబట్టి కిరోసిన్కి ఎక్కువ హీట్ ఎనర్జీని సప్లై చేయవలసి వస్తుంది బ్రాస్ కంటే. రీజన్ ఏం రాస్తాం, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కిరోసిన్ ఈజ్ మోర్ దాన్ ద బ్రాస్ అని రాస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ దానికి వెళ్ళినట్టయితే వాట్ ఈస్ ద స్పెసిఫిక్ వై ఈజ్ ద స్పెసిఫిక్ హీట్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ అని అడిగాడు. వీ నో ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పర్టికులర్ బాడీ అని చెప్పుకున్నాం. ఇది ఆల్రెడీ మన యాక్టివిటీలో చూసాం. ఏంటంటే హాట్ వాటర్లో ఫుడ్ కలర్ చాలా తొందరగా మిక్స్ అవుతుంది, కోల్డ్ వాటర్లో ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద హాట్ వాటర్ ఈజ్ మోర్ అన్నాం. అంటే కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంది అంటే అది టెంపరేచర్ ఎక్కువ ఉందని చెప్పుకుంటున్నాం. అదే ఇక్కడ చెప్పుకున్నాం మనం, టెంపరేచర్ ఆఫ్ ద బాడీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ అని. నెక్స్ట్ ఏంటంటే ద మాలిక్యూల్ ఆఫ్ ద సిస్టమ్ హ్యావ్ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్. ఒక మాలిక్యూల్ సిస్టంలో అందులో ఉన్న మాలిక్యూల్స్ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. అందులో ఒకటి లీనియర్ కైనెటిక్ ఎనర్జీ. చూడండి ఇక్కడ లీనియర్ కైనెటిక్ ఎనర్జీ. నెక్స్ట్ రొటేషనల్ ఎనర్జీ. లీనియర్ కైనెటిక్ ఎనర్జీ అంటే మనం ఒక సిస్టమ్కి హీట్ ఎనర్జీని సప్లై చేసాం. అందులో ఉన్న మాలిక్యూల్స్ ఆ హీట్ ఎనర్జీని యూజ్ చేసి ఎలా అన్నా మూవ్ అవ్వచ్చు. దాన్ని లీనియర్ కైనెటిక్ ఎనర్జీ కింద మార్చుకుంది అంటాం. లేదంటే ఒక మాలిక్యూల్ ఎక్కడ ఉంది, నువ్వు ఎనర్జీని సప్లై చేసి ఇక్కడ ఉన్న మాలిక్యూల్ ఎలా రౌండ్గా తిరగవచ్చు, దాన్ని రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ అంటాం. లేదంటే ఆ మాలిక్యూల్ ఎలా వైబ్రేట్ అవ్వచ్చు, దాన్ని వైబ్రేషనల్ ఎనర్జీ అంటాం. అలాగే పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇక్కడున్న మాలిక్యూల్ ఇలాగా సపోజ్ పైకి మూవ్ అవ్వచ్చు, దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఇలాగా ఈ 4 ఫార్మ్స్లో ఎలాగన్నా మనం సప్లై చేసిన ఎనర్జీని అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే సేమ్ మేము ఇచ్చిన నాలెడ్జ్ని మీరు ఎలాగన్నా మీ ఇష్టం వచ్చినట్టు మీరు యూజ్ చేసుకోవచ్చు దాన్ని, మేము ఇచ్చిన నాలెడ్జ్ని. అది ఇక్కడ అలాగే ఏంటంటున్నాడు, టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. మొత్తం అన్ని ఎనర్జీలను మనం కలుపుకుంటే వచ్చిన ఎనర్జీని ఏమంటాం, ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ అంటున్నాం. వెన్ వీ సప్లై ద హీట్ ఎనర్జీ టు ద సిస్టమ్, ద హీట్ ఎనర్జీ గివెన్ to it will be saved by the molecules among the various form of energies. అంటే మనం హీట్ ఎనర్జీని సప్లై చేసినప్పుడు ఆ హీట్ ఎనర్జీని 4 ఫార్మ్స్లో అది ఎలాగన్నా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ నాలెడ్జ్ని మనం మీకు ఇచ్చినప్పుడు దాన్ని మీరు ఏ విధంగా యూజ్ చేసుకుంటారో డిఫరెంట్ వేస్లో, అలాగే ఇక్కడ కూడా అది యూజ్ చేసుకోవచ్చు అంటున్నారు. నెక్స్ట్ ద షేరింగ్ విల్ బి వ్యారీ ఫ్రమ్ సబ్స్టెన్స్ టు సబ్స్టెన్స్. మీలో కూడా అంతే కదా, షేరింగ్ అంటే దాన్ని ఎలా యూజ్ చేసుకుంటారు అనేది కొంతమంది బాగా కాన్సన్ట్రేషన్ చేసి బాగా నేర్చుకుంటారు సబ్జెక్ట్. అలాగే ఇందులో కూడా మన మాలిక్యూల్స్ అనేవి ఒక సబ్స్టెన్స్ అనేది మనం సప్లై చేసిన హీట్ ఎనర్జీని డిఫరెంట్గా యూజ్ చేసుకుంటుంది. ద రైజ్ ఇన్ టెంపరేచర్ is high for a substance if the maximum sharing of heat energy utilized for increasing the linear kinetic energy. ఇక్కడ ఇది పాయింట్ ఇంపార్టెంట్. అంటే ఎక్కువ లీనియర్ కైనెటిక్ ఎనర్జీ కింద యూజ్ చేసుకుంది అనుకోండి, దాంట్లో టెంపరేచర్ రైజ్ చాలా ఎక్కువ ఉంది అంటున్నాడు. సేమ్ ఇప్పుడు మీరు క్లాస్లో కూడా అందరూ ఉంటారు, అందరికీ ఒకే టీచర్ లెసన్స్ చెప్తారు. ఎవరైతే దాన్ని వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్కి ఉపయోగించుకుని బాగా కాన్సన్ట్రేషన్ చేసి నేర్చుకున్నారో వాళ్ళకి హై మార్క్స్ వస్తాయి. అంటే వాళ్ళు సేమ్ ఇక్కడ మనం ఇచ్చిన నాలెడ్జ్ని అంతా ఈ లీనియర్ కైనెటిక్ ఎనర్జీ కింద యూజ్ చేసుకున్నాడు. సేమ్ మాలిక్యూల్ ఎలా లీనియర్ కైనెటిక్ ఎనర్జీ కింద యూజ్ చేసుకుని దాని టెంపరేచర్ని రేజ్ చేసుకుంటుందో మీరు కూడా నాలెడ్జ్ని అంతా ఉపయోగించుకుని ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. అప్పుడు మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. అలాగే ఒకవేళ లేదు, అప్పుడు మీకు
ఎక్కువ మార్క్స్ రావు. అలాగే ఇక్కడ టెంపరేచర్ రైజ్ తక్కువ ఉంటుందన్నమాట. అంటే లీనియర్ కైనెటిక్ ఎనర్జీకి మార్చుకోకుండా మిగతా వాటికి, అంటే మీరు స్కూల్కి వచ్చి మిగతా వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి స్టడీస్ని వదిలేశారు, అప్పుడు మీ ఏమైపోతుంది, మీ మార్క్స్ తగ్గిపోతాయి. అలాగే ఇక్కడ కూడా సేమ్ మనకి లీనియర్ కైనెటిక్ ఎనర్జీ కింద మాత్రం ఎక్కువ మార్చుకుందాం అనుకోండి, ఎక్కువ యూజ్ చేసుకుందాం, అప్పుడు దాంట్లో టెంపరేచర్ రైజ్ ఎక్కువ ఉంటుంది. లేదు మిగతా వాటికి పంపించేసింది అది, అప్పుడు దాంట్లో టెంపరేచర్ రైజ్ తక్కువ ఉంటుంది. అది దేని మీద డిపెండ్ ఉంటుంది, ది షేరింగ్ ఆఫ్ హీట్ అనే సిస్టమ్ వ్యారీస్ విత్ టెంపరేచర్. అంటే టెంపరేచర్తో పాటు ఆ షేరింగ్ ఆఫ్ ద ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ మారిపోతూ ఉంటుందని చెప్పినాడు. దిస్ ఈజ్ వై ద స్పెసిఫిక్ హీట్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్. దీనివల్ల స్పెసిఫిక్ హీట్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్కి డిఫరెంట్గా ఉంటుంది అని చెప్తున్నారు. దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ దట్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ స్పెసిఫిక్ హీట్ డిఫరెంట్గా ఉంటాను. అలాగే మనకి ఫార్ములా ఆల్రెడీ మనం ఇంతకుముందు నేర్చుకున్నాం, Q = MS ∆T. అంటే మనకి ఒక మాస్ ఇచ్చినప్పుడు దాని టెంపరేచర్ని సర్టెన్ టెంపరేచర్ దాన్ని రైజ్ చేయాలి అంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ హీట్ ఎనర్జీ అవసరం అవుతుంది అనే దాన్ని మనం దీన్ని బట్టి కాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్తున్నాను. వీ నో దట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ వీ క్యాన్ డిటర్మైన్ హౌ మచ్ హీట్ ఎనర్జీ is needed to rise the temperature of the certain mass of the substance through a certain degree by using the equation Q = MS ∆T అని చెప్తున్నాడు. సో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చానండి, వాటిని చూద్దాం. విచ్ మెటీరియల్ డూ యూ ప్రిఫర్ యాజ్ ఎ కుకింగ్ వెజల్? కాపర్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ 399 జౌల్ బై కేజీ కెల్విన్ ఆర్ అల్యూమినియం 882 జౌల్ బై కేజీ కెల్విన్. గివ్ ద రీజన్స్. అంటే ఈ రెండు మెటీరియల్స్ ఇచ్చాడండి. ఒకటి కాపర్ ఇచ్చాడు, ఇంకోటి అల్యూమినియం ఇచ్చాడు. ఈ రెండిట్లో దేన్ని కుకింగ్ వెజల్స్ కింద యూజ్ చేస్తూ ఉంటారు. మనకు తొందరగా హీట్ కావాలి కాబట్టి దేనికైతే ఏది తొందరగా హీట్ ఎక్కుతుంది, దేని స్పెసిఫిక్ హీట్ తక్కువ ఉంటే అది తొందరగా హీట్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ కాపర్ని తీసుకుంటాం. అందుకే మనకి కాపర్ బాటమ్ వెజల్స్ కూడా, కుకింగ్ వెజల్స్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటున్నాడు, రీజన్స్ ఇమ్మంటున్నాడు. ఏంటి రీజన్ ఏం చెప్తాం, కాపర్స్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ లెస్ దాన్ ద అల్యూమినియం. సో ద టెంపరేచర్ రైజ్ ఇన్ కాపర్ ఈజ్ మోర్ దాన్ ద అల్యూమినియం అని చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సపోజ్ దట్ 1 లీటర్ ఆఫ్ వాటర్ ఈజ్ హీటెడ్ ఫర్ ఎ సర్టెన్ టైం. ఒక లీటర్ ఆఫ్ ఆయిల్ సర్టెన్ టైం అంటే సపోజ్ 30 minutes హీట్ చేసాం అనుకుందాం. 30 minutes హీట్ చేసాం అనుకుందాం. సర్టెన్ టైం అంటే ఎంతో కొంత మనం అనుకోవచ్చు. సర్టెన్ టైం అంటే ఇక్కడ 30 minutes అనుకున్నాం. టు ఇంక్రీజ్ ఇట్స్ టెంపరేచర్ బై 2 అంటే 2 degrees. అంటే 30 minutes హీట్ చేస్తే 2 degrees రైజ్ అయింది దాని టెంపరేచర్. ఇప్పుడు ఏం చేసాం, 2 liters ఆఫ్ వాటర్ ఈజ్ హీటెడ్ ఫర్ సేమ్ టైం. ఇప్పుడు మనం ఇక్కడ 1 liter ఆఫ్ ఆయిల్ని తీసుకున్నాం, ఇక్కడ 2 liters ఆఫ్ ఆయిల్ని తీసుకున్నాం. ఈజ్ హీటెడ్ ఫర్ సేమ్ టైం అంటే 30 minutes దీన్ని కూడా హీట్ చేసాం. అంటే క్వాంటిటీ చేంజ్ అయింది, చేంజ్ అయింది. M1 ఈజ్ లెస్ దాన్ M2 కానీ T ఈజ్ సేమ్, టైమ్ ఆఫ్ హీటింగ్ ఈజ్ సేమ్. దెన్ వాట్ ఈజ్ ద టెంపరేచర్ రైజ్ అన్న. టెంపరేచర్ రైజ్ ఈజ్ ఎలా ఉంటుంది, క్వాంటిటీ పెరిగితే తక్కువ ఉంటుంది. సో టెంపరేచర్ రైజ్ ఈజ్ లెస్ దాన్ ద ఫస్ట్ కేస్. ఇట్ మే బీ 1 degree అని రాయొచ్చు. ఖచ్చితంగా 1 degree అని చెప్పలేం, కాకపోతే 1 degree ఉండొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఆల్ ద బెస్ట్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. కామెంట్ యువర్ క్వశ్చన్స్ ఇన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ ఆల్.